మెదక్ జిల్లాలో బోరుబావిలో పడ్డ బాలుని రక్షించేందుకు చర్యలు మొదలయ్యాయి. ముందుగా 108 సిబ్బంది పైపుల ద్వారా ఆక్సిజన్ను లోపలికి పంపుతున్నారు. ప్రొక్లైన్తో బోరుబావికి సమాంతరంగా మరో బావి తవ్వుతున్నారు. ఇళ్ల మధ్య ఉండడంతో అవి దెబ్బతినకుండా జాగ్రత్తగా తవ్వాల్సొస్తోంది. అందుకే పనులు నిదానంగా జరుగుతున్నాయి. బాలుడు ఎంత లోతున ఉన్నాడో అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నారు సిబ్బంది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. పుల్కల్ మండలంలోని బొమ్మారెడ్డిగూడెం తండాకు చెందిన రాములు తాగునీటి కోసం ఇంటి దగ్గర బోరు వేయిస్తున్నాడు. గత రాత్రి నుంచి వాళ్ళ తెల్లవారుజాము వరకు 140 అడుగుల తవ్వాక బండరాయి అడ్డుపడింది. దీంతో దాన్ని అలాగే వదిలేసి మరో పాయింట్ను వెతికేందుకు వెళ్లారంతా. ఈలోపే పక్కన ఉండే సాయిలు అనే వ్యక్తి 3 ఏళ్ల కొడుకు రాకేష్ ఆడుకుంటూ వచ్చి బోరుబావిలో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఈ విషయం గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం బాలుడిని బయటకు తీసే పనులు కొనసాగుతున్నాయి. మళ్లీ అదే నిర్లక్ష్యం, అంతే తోలుమందం. ఓవైపు బోర్బావుల్లో చిన్నారులు పడి చనిపోతున్న వార్తలు వింటున్నా, టీవీల్లో చూస్తున్నా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్న స్పృహ లేనితనం. ఎక్కడో ఊరవతల కాదు, పొలాల్లో, అంతకంటే కాదు నడి ఊళ్ళో ఇళ్ల మధ్యనే బోరు వేశారు. నీళ్లు పడలేదని అలాగే వదిలేశారు. ఫలితం ఓ చిన్నారికి ప్రాణాపాయం. ఇళ్ల మధ్యన వేసిన బోరు కాబట్టి దాని యజమానులు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. పని ఆపేసింది ఇవాళ తెల్లవారుజాముని అయినా చిన్నపిల్లలు తిరిగే ప్రాంతం కాబట్టి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. బోరు మెషిన్ను అక్కడి నుంచి తరలించబోయే ముందే హోల్కు క్యాప్ పెట్టాలి, లేదా ఎవరినైనా కాపలా ఉంచాలి. ఏదీ చేయకుండా వదిలేసిన నిర్లక్ష్యమే ఇప్పుడు పక్కింటి పిల్లాడి ప్రాణాన్ని ఆపదలోకి నెట్టింది. గత అనుభవాల నుంచి అధికారులు పాఠాలు నేర్చుకోవడం లేదు. సిబ్బంది నిర్లక్ష్యం పసివాళ్ల ప్రాణాల మీదకొస్తోంది. మరోసారి బోరుబావిలో బాలుడు పడిన ఘటన కలకలం రేపుతోంది. మెదక్ జిల్లా బొమ్మారెడ్డిగూడెంలో తాగునీటి కోసం వేసిన ఓ బోరుబావిలో బాలుడు పడిపోయాడు. స్థానికులు బాలుని రక్షించేందుకు యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవి, బోరుబావిలో బాలుని రక్షించే ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి? ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఏమైనా తెలిసిందా? స్వాతి, ఉదయం జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు. సాక్షాత్తు సీఎం కార్యాలయం నుంచే ఫోన్ రావడంతో కలెక్టర్లు అక్కడి నుంచి కదిలారు. సంగారెడ్డి నుంచి ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని బయలుదేరారు. అయితే దానికి తగ్గట్టుగా, అంటే ఈ సంఘటనకు తగ్గట్టుగా ఇంకా అధికారులు కానీ సహాయ చర్యలు కానీ ఇంకా ముమ్మరంగా ప్రారంభం కాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది సంగారెడ్డికి దగ్గరలోనే, దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది ఇప్పుడు జరిగిన, కాకపోతే ఇది మారుమూల తండా. ఈ తండాలో బోరుబావిలో బాలుడు పడిపోయిన సంఘటనకు సంబంధించి అధికారులంతా అప్రమత్తం అయినప్పటికీ దానికి సంబంధించి అనుకూలమైన, అంటే ఇంకా అక్కడికి పరికరాలు కానీ యంత్ర సామాగ్రి ఇంకా అక్కడికి చేరుకోలేదు. అక్కడికి 2 ఎక్స్కావేటర్లు మాత్రమే ఇప్పుడు అక్కడ అతని బాలుని అక్కడి నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ బోరుబావి చుట్టూ ఈ 2 ఎక్స్కావేటర్లు తవ్వుతున్నాయి. దాదాపు ఇప్పటివరకు అధికారులు వదిలించి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాలుడు ఎంత లోతులో ఉన్నాడు అన్న విషయాన్ని ఇంకా వాళ్ళు పరిశీలిస్తున్నారు. అయితే 30 అడుగుల లోతులో ఆ బాలుడు ఉన్నట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ బాలుడు తలకిందులుగా పడి ఉన్నాడు. అయితే ఏ స్థితిలో ఉన్నాడు, అతని ప్రాణాల పరిస్థితి అన్నది ఇంకా ఎవరికి ఇంకా అర్థం కావడం లేదు. కాకపోతే 108 సిబ్బంది ఉదయం నుంచి తగినంత ఆక్సిజన్ అందుబాటులో పెట్టి పూర్వాలకు అందిస్తున్నారు. స్థానికంగా ఉండే తహసీల్దారు, సిఐ, తదితర సిబ్బంది, ఫైర్ సిబ్బంది అందరూ కూడా అక్కడే మోహరించి ఉదయం నుంచి సహాయక చర్యలు చేపట్టారు. స్వాతి, అంటే అధికారులు అక్కడికి ఎవరైనా చేరుకున్నారా? ఏమని స్పందించారు? అలాగే ఈ బోరుబావిపై మూత వేయకపోవడంపై కూడా స్థానికులు ఏమంటున్నారు? ఇది మంచినీటి కోసం ఇళ్ల మధ్య వేసుకున్న బావి. అయితే ఈ తండా కావడంతో చుట్టూ మొత్తము చెరుకు తోటలు ఉన్నాయి. ఈ చెరుకు తోటలు ఇళ్ల మధ్యలోనే ఈ బోరుబావి వేయడం జరిగింది. అయితే రాత్రి నుంచి వేసిన బోరు ఒకటి 140 ఫీట్లు బోర్ వేసాడు మంచినీటి కోసం రాములు అనే వ్యక్తి.
అయితే ఆ బోరు దాంట్లో మొత్తం బండ రావడంతో నీళ్లు పడలేదు. దాన్ని అక్కడే వదిలేసి దాంట్లో కేసింగ్ పైప్ కూడా వేస్తారు. దాదాపు 40-50 ఫీట్ల వరకు కేసింగ్ పైప్ వేస్తారు. నీళ్లు పడకపోవడంతో కేసింగ్ పైప్ కూడా దాంట్లోంచి తొలగించి ఇంకొక బోర్ వేశారు. ఈ తెల్లారి వరకు ఇంకొక బోర్ వేసే పనిలో కూడా ఉన్నారు. దాంట్లో కూడా నీళ్లు పడలేదు. అయితే ఇంతలోపు ఈ తెల్లవారుజామున ఈ సాయిలు అనే వ్యక్తికి సంబంధించిన అతని మూడో కొడుకు రాకేష్, 3 ఏళ్ల బాలుడు, అతనితో పాటు ఇంకో ఇద్దరు చెరుకు తోట వైపు పక్కనే ఉన్న చెరుకు తోట వైపు వెళ్తుండగా ఈ బోరుబావి పక్క నుంచి వెళ్తుండగా అదుపు తప్పి దాంట్లోకి జారిపోయాడు. అతని ఈ రాకేష్ వాళ్ళ పెద్దనాన్న అతన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. అయితే ఈ ఇళ్ల మధ్య వేసిన ఈ బోరుబావి అట్లే వదిలేయడం పట్ల మాత్రం స్థానికులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు బోర్లు వేయడం విషయంలో కూడా అధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఏ అధికారి అనుమతి లేకుండానే బోర్బావులు తవ్వుతున్నారు. అది ఇళ్ల మధ్య జరిగే ఈ తంతుకు అసలు ఎవరు పట్టించుకోకపోవడం, స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం, వారికి సమాచారం ఇవ్వడంలో స్థానిక ఈ ప్రజల నిర్లక్ష్యం కూడా కొంత ఇప్పుడు ఈ బాలుడి ప్రాణాల మీదకి తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. స్వాతి. రైట్ రవి, థ్యాంక్ యూ. మెదక్ జిల్లాలో బోర్ బావిలో పడ్డ బాలుని రక్షించేందుకు చర్యలు మొదలయ్యాయి. ముందుగా 108 సిబ్బంది పైప్ల ద్వారా ఆక్సిజన్ ను లోపలికి పంపుతున్నారు. ప్రొక్లైన్ తో బోర్ బావికి సమాంతరంగా మరో బావి తవ్వుతున్నారు. ఇళ్ల మధ్య ఉండడంతో అవి దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. అందుకే పనులు నిదానంగా జరుగుతున్నాయి. బాలుడు ఎంత లోతున ఉన్నాడో అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నారు సిబ్బంది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. పుల్కల్ మండలంలోని బొమ్మారెడ్డిగూడెం తండాకు చెందిన రాములు తాగునీటి కోసం ఇంటి దగ్గర బోరు వేయిస్తున్నాడు. గత రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు 140 అడుగులు తవ్వాక బండరాయి అడ్డుపడింది. దీంతో దాన్ని అలాగే వదిలేసి మరో పాయింట్ ను వెదికేందుకు వెళ్లారు. ఈలోపే పక్కన ఉండే సాయిలు అనే వ్యక్తి 3 ఏళ్ల కొడుకు రాజేష్ ఆడుకుంటూ వచ్చి బోరు బావిలో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఈ విషయం గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం బాలుడిని బయటకు తీసే పనులు కొనసాగుతున్నాయి. మళ్లీ అదే నిర్లక్ష్యం, అంతే తోలు మందం. ఓవైపు బోరు బావుల్లో చిన్నారులు పడి చనిపోతున్న వార్తలు వింటున్నా, టీవీల్లో చూస్తున్నా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్న స్పృహ లేదు. ఎక్కడో ఊరవతల కాదు, పొలాల్లో అంతకంటే కాదు, నడి ఊళ్ళో ఇళ్ల మధ్యనే బోరు వేశారు. నీళ్లు పడలేదని అలాగే వదిలేశారు. ఫలితం ఓ చిన్నారికి ప్రాణాపాయం. ఇళ్ల మధ్యనే వేసిన బోరు కాబట్టి దాని యజమానులు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. పని ఆపేసింది ఇవాళ తెల్లవారుజామునే అయినా చిన్నపిల్లలు తిరిగే ప్రాంతం కాబట్టి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. బోర్ మెషిన్ ను అక్కడి నుంచి తరలించబోయే ముందే హోల్ క్యాప్ పెట్టాలి, లేదా ఎవరినైనా కాపలా ఉంచాలి. ఏదీ చేయకుండా వదిలేసిన నిర్లక్ష్యమే ఇప్పుడు పక్కింటి పిల్లాడి ప్రాణాల్ని ఆపదలోకి తోసేసింది.